భారతదేశంలో 66% వివాదాలు ఉన్నాయి కాబట్టి ఇవి తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగానే అనేక సంవత్సరాలుగా అనేక చర్చలు జరిపి చివరకు 2019లో మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఏపీలో కూడా ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావడానికి ముందు సమగ్ర భూ సర్వే అనేది ఒకటి జరపాలా. దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు చేసిన సర్వే, దాని ద్వారా అనేక రికార్డులు, తర్వాత ఎక్స్టెంట్ తగ్గిపోవడము, లేకపోతే ఎక్స్టెంట్ కొన్నిసార్లు ఎక్కువ కావడము, లేకపోతే వివిధ రికార్డులు పదుల రికార్డులలో తమ పేర్లు చూసుకొని రావడం, దీనివల్ల భూ వివాదాలు, సరిహద్దు తగాదాలు పెరిగి దాదాపు క్రిమినల్ కేసులు కూడా ఈ సరిహద్దు వివాదాల వల్ల 20% ఈ దేశవ్యాప్తంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ సమగ్ర భూ సర్వే జరగాలని మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17,000 గ్రామాలుంటే దాదాపు 6,000 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే జరిగింది. ఇంకా రిమైనింగ్ గ్రామాల్లో జరగాల్సి ఉంది. ఈ సందర్భంగానే ఈ సర్వే సందర్భంగా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న వివాదాలుంటే ఆ వివాదాలన్నీ పరిష్కరించారు, సరిహద్దు రాళ్లు వేశారు, దానిలకు డిజిటలైజేషన్ పద్ధతిలో వాళ్ళకు రికార్డులు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సమగ్ర భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంలో ఇంకో విషయం ఏంటంటే, ఈ లోపే అమలులోకి రాని చట్టం ఇంతవరకు ఇప్పుడు, ఎందుకంటే 17,000 గ్రామాల్లో భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాతనే ఈ చట్టం అమల్లోకి తెస్తామని చెప్పాం. అదేవిధంగా కొంతమంది న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన హైకోర్టులో వేస్తే కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఇప్పుడిప్పుడే మేము ఇంప్లిమెంట్ చేయడం లేదు, దీన్ని 2 ఏళ్ల తర్వాత అంటే సమగ్ర భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాతనే ఈ చట్టాన్ని అమలు చేస్తాము. ఆ లోపల కూడా మళ్ళీ ప్రభుత్వం కూడా చెప్పింది, ఏవైనా అభ్యంతరాలుంటే ఈ చట్టంలో మీరు సూచనలు సలహాలు ఇవ్వండి, దాన్ని మేము పాటిస్తామని చెప్పి. అదేవిధంగా ఇంతవరకు రూల్స్ ఫ్రేమ్ చేయలే ఈ యాక్ట్కి సంబంధించి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో లేదు. అయితే ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఈ ఎన్నికల సందర్భంగా విషపూరితమైన ప్రచారాన్ని చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేసి ఎన్నికల ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దీనిపైన స్పష్టంగా ప్రభుత్వం కూడా చెప్పింది, ఇప్పుడిప్పుడే మేము సమగ్ర భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాతనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ సమగ్ర భూ సర్వేలో దాదాపు 50-60% సమస్యలు పరిష్కారం అవుతాయి. భూ వివాదాలు లేకుండా పరిష్కారం చేసి సమగ్ర హక్కులు కల్పించే విధంగా యూనిక్ ఐడి అనేది ఒకటి, మనకు ఆధార్ కార్డు ఎలా ఉందో ఆ ఒక్క కార్డు సరిపోతుంది భూ వివాదాలు లేకుండా భూ హక్కుదారునికనే ఉద్దేశంతో ఇది ముందుకు పోతున్న సందర్భం. అదేవిధంగా రెండో అంశం, ఈ మధ్య చూసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి తర్వాత భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధం లేని విషయం. ఆ భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధించి అప్గ్రేడేషన్ లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 16 డిపార్ట్మెంట్ల కంటే దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ స్టాంపింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఒక సర్కులర్ ఇస్తే, ఆ సర్కులర్ ని దీనికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు ముడిపెట్టి ఈ ప్రభుత్వం భూములు లాగేసుకుంటోంది. తర్వాత జిరాక్స్ కాపీలు మాత్రమే మీకు ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంచుకొని అవన్నీ కూడా ప్రభుత్వం కబ్జా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారనే ఒక విషపూరిత ప్రచారం IVRS కాల్స్ ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, అదేవిధంగా న్యాయవాదుల ద్వారా ఇట్లా విపరీతంగా రోజు స్క్రోలింగ్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని దయించి ప్రజలను నమ్మవద్దని మేము కోరుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు 31 లక్షల ఎకరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా వాటిల్లో ఇల్లు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతుండడం, అదేవిధంగా రాజధాని ప్రాంతమైన అమరావతిలో పేద బలహీన వర్గాల వారికి R5 జోన్లో భూములు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ప్రయత్నం చేసి హైకోర్టుల ద్వారా అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అమరావతి భూములు లాక్కున్నది వల్ల ఇంత పెద్ద స్కాములు చేసిన తర్వాత ఈ భూ కబ్జాదారులకు వ్యతిరేకంగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉండబోతుందనేది ప్రధాన అంశం. వాళ్ళు దీనిపైన విషపూరిత ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఎవరు నమ్మవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.